ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సహోదరులారా, ఈరోజు మనము నేర్చుకునేటటువంటి అంశము వాడబడతావా విడవబడతావా అనే అంశంలో రెండవ భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. ప్రియులారా, మరి వాడబడతావా విడవబడతావా అని అంటే దేనికి వాడబడాలా, దేని కొరకు విడవబడుతూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, మరి వాడబడడం అంటే దేనికి వాడబడుతూ ఉంటాము అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేయాలి. వాడబడడం అని అంటే అనేక పనులలో వాడబడుతూ ఉంటాము, అనేక విషయాలను కూడా వాడుతూ ఉంటాము, అనేక విషయాల్లో మనం జరిగిస్తూ ఉంటాము, పని చేస్తూ ఉన్నాము, ఇంకా వేరే అన్నిట్లలో కూడా వాడబడుతూ ఉన్నాం. పొలిటికల్గా వాడబడతాం, ఇంకా వేరే ఏమన్నా సంఘాలంటే ఇంకా వేరే గ్రూపులనంటే వాటిలలో కూడా వాడబడుతూ ఉన్నాం, ఇది సమాజంలో ఉన్నటువంటి వాటిని. కాబట్టి మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమనంటే దేని కొరకు వాడబడాలా అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ వాడబడటమేనా, లేకుంటే సమాజంలో సంఘంలో మరి ఇంకా ఆయా పనులలో వాడబడటమేనా, లేక ఇంకా వేరే ఏమైనా వాడబడాలా అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, వాస్తవానికి మనం వాడబడేటటువంటి విషయం ఏంటి, దేని విషయంలో వాడబడాలా అని అంటే దేవుని కొరకు వాడబడేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటిది బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. సువార్త నిమిత్తము వాడబడాలి, ఎందుకనంటే సువార్త నిమిత్తము వాడబడాలా. మరి దేవుని కొరకు వాడబడాలా, సువార్త నిమిత్తం వాడబడాలా. ఎందుకనంటే సువార్తను ప్రజలకు ప్రకటించటం కొరకు మనం వాడబడేటటువంటి వారిగా ఉండాలి అనేది బైబిల్ యొక్క క్రమము అని మనము గుర్తెరగాల. అంటే దేవుని కొరకు వాడబడాలా, సువార్తను ప్రజలకు ప్రకటించట కొరకు వాడబడాలా. అంతేకాకుండా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడబడాలా. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఎలా వాడబడతాము, ఎందుకు వాడబడతాము అని అంటే దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయటంలో మన వంతు కర్తవ్యాన్ని మనము నిర్వహించేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయటం, చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా దేవుని రాజ్యం రాలేదులే, వస్తుంది అదొకసారి అని అనుకుంటారు. కానీ ప్రియులారా, ఆల్రెడీ దేవుని రాజ్యం అనేటటువంటిది మన మధ్యలో ఉన్నది అనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. దేవుని రాజ్య విస్తరణ జరుగుతూ ఉంది. ఆ విస్తరణలో మనము పనివారిగా, మనం వాడబడేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరిగేటటువంటి వారిగా ఉండాలి. అంతేకాకుండా దేవుని సంకల్పము కొరకు వాడబడతావా, దేవుని సంకల్పం కొరకు, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో వాటి కొరకు వాడబడేటటువంటి వాడిగా ఉన్నావా, లేకుంటే మన ఇష్టానుసారంగా మనం వాడబడేటటువంటి వారిగా ఉంటూ ఉన్నామా అనేటటువంటి విషయం. అంతేకాకుండా అనేకులను దేవుని సన్నిధికి నడిపించుటకు వాడబడేటటువంటి వారిగా ఉండాలా. దేవుని సన్నిధికి అనేకులను అంటే మానవాళిని మరి దేవుని సన్నిధికి నడిపించేటటువంటి వాడిగా ఉండడానికి వాడబడుతూ ఉన్నావా, నడిపించడానికి వాడబడుతూ ఉన్నావా అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. దేవుని కొరకు వాడబడుట ప్రయోజనకరమైనది పాత్రగా, అంటే దేవుని కొరకు వాడబడుట ప్రయోజనకరమైనటువంటి పాత్రగా వాడబడుట అనేదే క్రైస్తవుని బాధ్యత. అది వారికి అనుగ్రహింపబడినటువంటి గొప్ప భాగ్యము అనేటటువంటిది. ఎందుకంటే మనకు అనుగ్రహింపబడినటువంటి గొప్ప భాగ్యం ఎందుకు అనంటే దేవుని కొరకు వాడబడుట ప్రయోజనకరమైన పాత్రగా. ఎందుకనంటే కొన్ని ప్రయోజనకరము కాని పాత్రలు ఉంటాయి, కొన్ని ప్రయోజనకరమైనటువంటి పాత్రలు ఉన్నాయి, కొన్ని వాడబడుటకు ఉన్నటువంటి పాత్రలు ఉన్నాయి, కొన్ని వాడబడని పాత్రలుగా ఉన్నటువంటివి. కాబట్టి మరి క్రైస్తవునికి మరి అప్పగింపబడింది ఏంటి అనంటే వాడబడేటటువంటి పాత్రగా ఉండడానికి. అట్టి బాధ్యతలు క్రైస్తవునికి అప్పగింపబడినాయి. ఇది వారికి అనుగ్రహింపబడిన గొప్ప భాగ్యము అనేటటువంటి విషయాన్ని
గుర్తెరగాలి. ప్రియులారా, మరి ఈ రకంగా మనం వాడబడేటటువంటి విషయంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటిది. ఎందుకనంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే మాకెందుకులే, మాకేం అవసరము అనేటటువంటి విధానంగా ఉండేటటువంటి వాళ్ళు. అయితే మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము మనము వాడబడేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే మనలను పిలిచాడు. మనలను పిలిచినటువంటి పిలుపుకు మనము తగినట్లుగా ఉన్నామా? ఎందుకనంటే ఆ పిలిచినటువంటి పిలుపుకు మనము ఉండి దాని కొరకు వాడబడేటటువంటి వారిగా ఉంటూ ఉన్నామా, లేదనంటే దేని కొరకు వాడబడుతూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉన్నది. ఎందుకనంటే మనం ఎక్కడి నుండి పిలువబడ్డాము, ఎందుకు పిలువబడ్డాము, పిలువబడినటువంటి మనము ఆ పిలుపునకు తగినట్లుగా జీవించేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారా? ఎందుకు అనంటే ఒక కాలంలో నువ్వు ఎక్కడున్నావు, ఒక కాలంలో నువ్వు వేడున్నావు, ఏం చేసేటటువంటి వాడివి, ఏ రాజ్యంలో ఏ యొక్క మరి విధానంలో నువ్వు ఉన్నటువంటి వాడవు, ఎవరి రాజ్యంలో ఉన్నావు అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనంలో చూసినప్పుడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి అని తెలియజేస్తున్నాడు. అంటే క్రీస్తులోనికి రాకముందు మనం ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడున్నాము అనంటే అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళం. అంధకార సంబంధమైనటువంటి అధికారం అనంటే సాతానుని రాజ్యము అనుకోవచ్చు, లేదా చీకటి సంబంధమైనటువంటి వారం. అంధకారం అంటే క్రీస్తు వైపు రానటువంటి వారిగా ఉన్నటువంటి వాళ్ళం, క్రీస్తును గుర్తెరగనటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు కొరకు మనము ఈ లోకములో మరి ఆయన పని చేయడానికి కూడా మరి అర్హత లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళం. అంటే అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళను మరి ఆ అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి విడుదల చేసి ఏం చేశాడు దేవుడు అనంటే తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తును ప్రేమించి ఆ యేసుక్రీస్తు రాజ్యానికి, అంటే యేసుక్రీస్తు రాజ్యానికి, అంటే తాను ప్రేమించిన, ఎవరిని ప్రేమించాడు దేవుడు అనంటే మొదటగా యేసుక్రీస్తును ప్రేమించాడు. యేసుక్రీస్తును ప్రేమించి ఆయన యొక్క రాజ్య నివాసులుగా మనలను చేసి ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరి రాజ్య నివాసులం ఈరోజు మనము అనంటే క్రీస్తు రాజ్యమునకు మనము నివాసులుగా ఉంటూ ఉన్నాము. క్రీస్తు రాజ్యములో మనము మరి ఆ రాజ్య పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళం. ఇంకా మరి రాజ్యం వస్తుంది అనేటటువంటిది కాదు, మనము ఆల్రెడీ ఆ రాజ్యములో ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాలి. ఎందుకనంటే ఈ వాక్యము నువ్వు ఒకవేళ పెడచెవిన పెట్టి ఇంకా రాజ్యం వస్తుంది అని అనుకుంటే మన జీవితంలో మనము క్రైస్తవులమే కామండి. ఎందుకనంటే ఆయన మనలను ఆ అంధకార సంబంధమైనటువంటి రాజ్యము నుండి విడిపించి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసెను అని తెలియజేస్తున్నాడు. నువ్వు ఎవరి రాజ్య వారసులవు అనంటే దేవుని కుమారుని యొక్క రాజ్యానికి నువ్వు వారసుడవు అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే మనము ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి వాళ్ళము, ఒకప్పుడు ఆయన మనలను చీకట్లో ఉన్నటువంటి వాళ్ళను మనలను పిలిచాడు. ఏంటి అనంటే ఆయన పిలిచినటువంటి పిలుపునకు తగినట్లుగా మనము నివసించాల, ఆ పిలుపునకు మనము లోబడినటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకు పిలిచాడు, మనల్ని దేని కొరకు పిలిచాడు, మరి ఆ చీకట్లో ఉన్నటువంటి వాళ్ళను మరి ఎక్కడికి పిలిచాడంటే ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడ్డామంట. ఎక్కడికి అనంటే మనము దేవుని రాజ్యంలోనికి పిలువబడ్డాము, అంతేకాకుండా మనం ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడ్డాము. ఎక్కడ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి, దేని కొరకు ఆ వెలుగులోనికి పిలువబడ్డాము అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన ఏదైతే మనకు తెలియజేస్తూ ఉండో దాన్ని మనం సమాజానికి తెలియజేయడానికి, మనలను అంతేకాకుండా ప్రత్యేకించి ఏర్పరచుకున్నటువంటి వారిగా
ఉన్నటువంటి వారము అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాల. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలను మనం చూడొచ్చండి. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తూ ఉన్నాడనంటే, ఇక్కడ అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము అని అంటున్నాడు. ఏమంటూ ఉన్నాడనంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడున్నటువంటి వాళ్ళని పిలిచాడు అనంటే చీకటిలో ఉన్నటువంటి వాళ్ళను, మీరు అనంటే మనము చీకటిలో ఉన్నటువంటి వాళ్ళమైనటువంటి మనలను తన ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను పిలిస్తే మనం ఏం చేయాలంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయేటటువంటి వారిగా ఉన్నాము. ఎందుకు పిలిచాడు మనల్ని అనంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి మనలను పిలిచాడు. చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనలను ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి మనలను పిలిచాడు. అంతేకాకుండా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనంటే ఏర్పరచబడిన వంశము అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటండి, ఈ లోకంలో ఎవరైనా ఏర్పరచబడ్డటువంటి వాళ్ళు ఉన్నారా అనంటే అవునండి, క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏర్పరచబడినటువంటి వంశమును అనేటటువంటిది. అంటే ఈ లోకములో నుంచి ప్రత్యేకించి మనలను ఏర్పరచుకున్నాడు. ఈ లోకములో నుంచి ప్రత్యేకించి మనలను ఏర్పరచుకున్నాడు. మనలను ఏర్పరచుకొని మనలను ఎలా చేశాడు అనంటే రాజులైన యాజక సమూహముగా చేశాడు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే నీకు ఏం చేయాలి అనంటే రాజు అయినటువంటి యాజక సమూహము అనంటే ఏలేటటువంటి వాడిగా నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈ లోకాన్ని పరిపాలన జరిగిస్తూ ఈ లోకాన్ని ఏలుతూ, అంటే రాజు చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో అది నీకు అప్పగిస్తూ ఉన్నాడు, ఏలమని. మరి ఈ ఏలేటటువంటి వాడిగా రాజుగా నువ్వు ఉన్నటువంటి వాడవైనటువంటి నీవు రాజువే కాకుండా యాజకము సమూహముగా ఉంటూ ఉన్నావు. యాజకుని ధర్మం ఏంటి అనంటే దేవుని పక్షాన నిలిచి ప్రజలను వారి సన్నిధికి దేవుని సన్నిధికి నడిపించేటటువంటి యొక్క గొప్ప బాధ్యత అనేటటువంటిది మనం గుర్తెరగాలి. అంటే రాజు అయినటువంటి యాజక సమూహముగా యాజకుని యొక్క బాధ్యతలు ఏంటి, యాజకుని బాధ్యతలను నువ్వు నిర్వర్తించడానికి పిలువబడ్డావా, నువ్వు ఏర్పరచబడ్డావా, నువ్వు వాడబడుతూ ఉన్నావా, మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయములను మీరు మరి ప్రచురం చేస్తూ ఉన్నారా అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకనే వాడబడుతున్నావా, వాడబడటలేదా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, అంటే నువ్వు వాడబడతావా విడవబడతావా అనేటటువంటి అంశంలో మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే మరి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును అనంటే యాజకులు అనేటటువంటి దానికి వచ్చినప్పుడు ప్రజలను దేవుని సన్నిధికి నడిపించేటటువంటి వారు, ప్రజలకును దేవునికి మధ్యవర్తులుగా పాత నిబంధన గ్రంథంలో ఈ యాజకులు అనేటటువంటి వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు. ఆ బాధ్యతలు నువ్వు కూడా ఈరోజు నిర్వహించవలసినటువంటి అవసరం నీకు ఉంది. పరిపాలన జరిగించేటటువంటి అంటే దేవుని వాక్యాన్ని పట్టుకొని నువ్వు ఆ ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి నువ్వు మరి రాజ్యాన్ని పరిపాలించేటటువంటి విధానం అనంటే ఇక్కడ దేవుని రాజ్యంలో నువ్వు కూడా ఒక రాజుగా ఉండేటటువంటి విధానాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. అంతేకాకుండా పరిశుద్ధ జనమును అని అంటాడు. ఏంటండి అని అంటే పరిశుద్ధ జనమును. ఈ యొక్క జనములో ఉన్నటువంటి అనేక జనాలు ఉన్నారు. ఈ జనాలలో ఉన్నటువంటి విధానం ఏంటి అనంటే నిన్ను పరిశుద్ధ జనముగా నిన్ను చేసిండు. పరిశుద్ధ జనం ఎవరైనా నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పేటటువంటి వారు ఎవరు కూడా లేరు. కానీ దేవుడు మనకు అట్టి ఆధిక్యతను అట్టి ఘనతను మనకిచ్చిండు, అంత గొప్ప భాగ్యతను మనకిచ్చిండు. ఇంత బాధ్యత ఇంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చినటువంటి దేవునికి మనం వాడబడాలా అనేటటువంటిది. అందుకనే నిన్ను పరిశుద్ధ జనముగా సిద్ధపరిచినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు అని అంటాడు. ఎవరి ప్రజలము అని అంటే దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా ఉన్నాము. ప్రియులారా, చాలామంది ఏమనుకుంటామనంటే ఎవరమో మనం అనేటటువంటి విధానంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనలను దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా, దేవునికి మరి వాడబడేటటువంటి వారిగా,
పరిశుద్ధ జనముగా ఉండడానికి మనలను పిలిచారండి. అందుకని నువ్వు పిలువబడ్డావు అనేటటువంటిది. ఎందుకనంటే నిన్ను గురించి బయట వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, కానీ నువ్వు సాక్ష్యం ఇచ్చుకోవడం అనేటటువంటిది లేదు అనేటటువంటిది నువ్వు గుర్తెరగాల. ఇంకా అంతేకాకుండా మరి దేవుని యొక్క వాక్యంలో తెలియజేసేటటువంటి విధానం ఏంటి అని అంటే, క్రైస్తవులు ఏమని పిలువబడిరి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. క్రైస్తవులు ఏమని పిలువబడిరి, క్రైస్తవులు ఎవరితో పోల్చబడుతూ ఉన్నారు, ఏమని పిలువబడుతున్నారు, ఎవరితో పోల్చబడుతూ ఉన్నారు, క్రైస్తవులకు పిలువబడేటటువంటి విధానం, పోల్చబడేటటువంటి విధానం ఏంటి, ఎవరితో పోల్చబడుతూ ఉన్నారు, నిన్ను ఎవరితోనైనా పోలుస్తూ ఉన్నాడా దేవుడు, ఎలాంటి విధానంగా ఉండాలని పోలుస్తూ ఉన్నాడు, నువ్వు ఉండేటటువంటి విధానం ఏంటి అనేటటువంటి విషయంలో పోలుస్తూ ఉన్నాడు అని అంటే, క్రైస్తవులు ఉండేటటువంటి విధానంలో మనలను పోలుస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ఏ విధంగా ఉండేటటువంటి వారిగా పోలుస్తూ ఉన్నాడు అని అంటే, మనము శిష్యుల వలె ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎలా ఉండాలి అని అంటే శిష్యులలాగా ఉండాలంట. ఎందుకు అనంటే శిష్యులు ఏం చేస్తారనంటే గురువు యొక్క పనిని వాళ్ళు నెరవేరుస్తారు అనేటటువంటిది. అంటే తనకు అప్పగింపబడిన పనిని శిష్యుడు నెరవేర్చేటటువంటి వాడు, కానీ భక్తుడు నెరవేర్చడండి. శిష్యుడే నెరవేరుస్తాడు, భక్తుడు నెరవేర్చేటటువంటి వాడు కాదు. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే 20 అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, వారు కలిసి 1 సంవత్సరము సంఘములో ఉండి బహుగా వాక్యము బోధించిరి అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే వారు వచ్చి బహుగా వాక్యమును బోధించిరి అని తెలియజేస్తూ, అయితే సంఘములో